హలో గాయ్స్, వెల్కమ్ టు మనీ గేమర్. మనం ఇప్పుడు పార్టీ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. అప్పుడు ఆ సిరీస్ చెప్తే నా యూట్యూబ్ బ్యాన్ చేసేస్తుంది. అది వస్తలేదు యూట్యూబ్లో. ఇక ఒక సిరీస్ ప్లాన్ చేసినా సిరీస్ కంటిన్యూ అవుతుంది, పోవాలి. ఈ బైక్ ఎక్కి నేను కొత్త బైక్ కొనుక్కున్నా. ఇదే మళ్ళీ కొత్త గన్ కొనుక్కున్నా, కొత్త డ్రెస్ కొనుక్కున్నా, కొత్త అన్నీ కొనుక్కున్నా. లోపలికి వెళ్ళిపోయి లీడర్తో మాట్లాడింది. ఇక డీల్ కదా, ఆ డీల్ మాట్లాడడానికి వెళ్ళిపోతున్నాం. ఆ డీల్ ఏంటంటే సరుకు, కానీ అది చెప్తే పోతుంది చూడండి. అందుకే ఈ కార్ మా ఓనర్ది. ఇలా నా బైక్ ఉంది, ఆ బైక్తో వెళ్ళిపోతాం. అలా కొత్త కారు కూడా తీసుకోమన్నారు. బైక్తో అయితే ఏముంటుందని కొంచెం వాయిస్ కొంచెం అప్పుడు బ్రేక్ చేయవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. జస్ట్ షోరూమ్ కాడ ఆగి కొత్త కారు తీసుకుంటాం. అంటే అది కొనుడు కాదు, రెంట్కి తీసుకోవచ్చు. నాకు కూడా ఎప్పుడొకసారి టైం ఇస్తుంది. నేను కూడా కొనుక్కుంటాను. ఇది షోరూము. ఇది ఒక కారు మీద కారు బ్రాండ్ వెళ్ళిపోతుంది. స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ రైట్ నాదేదో స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదేమో స్కూల్ అంటే మా స్కూల్ ఇది స్కూల్ కదా. స్కూల్ మెట్లెక్కి పైన చెప్పాలి. ఇక్కడ లేదేంటి, నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం వస్తున్నా. ఇది ఎక్కి ఈ జెట్ ప్యాక్ ఒక ఆయన డెలివరీ చేసి తెలిసింది కదా, అది కూడా కలెక్ట్ చేసుకుందామని వచ్చిన. మన బ్యాగ్ ఫ్రీ చేయడానికి ఉండాలి కదా, అందుకే కొనుక్కునేది. మా లీడర్ దగ్గర ఇక డబ్బులు అయిపోయినాయి. నేను ఇంకా వస్తలేడని ఫోన్ చేద్దాం. వచ్చేసిండు. డీల్ కంప్లీట్ అయింది. వెళ్ళిపోదాం. ఇక ఈ జెట్ ప్యాక్ తీసుకొని వెళ్ళిపోయాం. అడ్రస్ చెప్పాలి. ఎయిర్లైన్ చేయాలని అడ్రస్, ఏదో డ్రాప్ చేయాలని అడ్రస్. ఓకే, ఆడినా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే వెళ్ళిపోదాం. మన దగ్గరికి, మన బ్యాంక్ వాళ్ళ దగ్గరికి. మనం లీడర్తో మాట్లాడాలి. ఈరోజు డెలివరీ చేయాలా లేకపోతే తర్వాత డెలివరీ చేయాలని. వెళ్ళిపోదాం డబ్బున. ఇప్పుడు లీడర్ హౌస్ దగ్గరికి పోవాలి. మన గ్యాంగ్ కూడా అన్నీ ఉంటుంది, కానీ ఇప్పుడు కొంచెం పెడతాయి అవన్నీ అవి ఆ సరుకుని ఎక్కిద్దామని వెళ్ళిపోయారు. ఫ్యాక్టరీ దగ్గర ఉన్నది, వేరే దేశం ఉంటుంది ఫ్యాక్టరీ. ఇది ఒక ఐలాండ్ లాగా ఇది ఉంటుంది. లీటర్ ఉంటుంది. ఇందుకు వెళ్ళిపోవడం మెల్లగా. ఇప్పుడే డెలివరీ చేయమన్నాడు. ఈ కార్ కూడా తీసుకోమన్నాడు. ఇది మా డీలర్ వాళ్ళ వైఫ్. ఇది బండి. ఆమె ఇప్పుడు బయటకు పోయి షాపింగ్ చేసుకుంటుంది.
ఈ నాన్నే ఉంది. ఇది ఎందుకు వచ్చింది? ఇదే రెడ్ కలర్ కార్. ఎప్పుడో అప్పుడు మన లీడర్ మన గ్యాంగ్ మొత్తం వెళ్తే వస్తుంది. ఇలా ఇక్కడ ఈ బ్యాంక్ దగ్గర ఈ బ్యాంక్ లాంటి మోడ్ ఇది ఇలా పెట్టేయాలి. వాళ్ళు ఉన్నారో లేదు చూద్దాం. ఆయన ఒక్కనే చూసినాను నేను. అలా గ్యాంగ్ మొత్తం చూడాలి. ఇలా లేనేలేడు, ఇలా లేనేలేడు. ఇది రివర్స్ చేసి పెట్టేద్దాం ఇలా వెహికల్. రివర్స్ చేసేసి పెట్టేసి వెళ్ళిపోయాం. ఇలా డట్ బైక్ ఉంది, ఇది బైక్ వేసుకొని ఇది బాగా ఖాళీగా ఉంది. సౌండ్ సౌండ్ మొత్తం తగ్గిపోతుంది ఎడిటింగ్లో. ఇప్పుడు సౌండ్ ఉండదు, అందుకే ఇప్పుడు సౌండ్ ఉంటుంది. సౌండ్ ఇప్పుడు పోయి ఆడ చూద్దాం ఎవరెవరు ఉన్నారు అని. ఏం కనిపిస్తుంది ఆడ వెహికల్ కూడా కనిపిస్తలేదు నాకు. ఏమొస్తుందో మెల్లగా. డబ్బులు అయితే రాలేదు మనకి. డబ్బులు వచ్చినాక చూద్దాం. అరే అసలు కనిపిస్తలేదు. అది పోలీసు వెళ్ళిందనుకో అయిపోతాం మనం. తీసుకున్న డబ్బులు దట్ బైక్ తీసుకొని షోరూమ్ కాడ మా మేడం మీద వెహికల్ ఉంది కదా వాళ్ళ దగ్గర వచ్చేద్దాం. ఈ కాస్ట్యూమ్ బాగున్నది పెట్టుకోండి, లేకపోతే వేరే మార్చేస్తాం. మీరు ఎక్కువ కామెంట్ లైక్ షేరింగ్ చేస్తున్నాను అనుకుంటే చెయ్యండి. వెళ్ళిపోదాం. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఇదే పెట్రోల్ అయిపోతుంది. అమ్మాయి అయిపోయింది. నేనంటే అయ్యి ఇప్పుడు లీడర్తో మాట్లాడాలి. డీల్ అయిపోయిందని నేను లీడర్తో మాట్లాడతా. మీరు అప్పట్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలిస్తే బాయ్ బాయ్.